నేను నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. అటు ఇరాన్ వాడు సముద్రపు దొంగే, అమెరికా వాడు సముద్రపు దొంగే. ఎవడబ్బా సొత్తు అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి హక్కు అయినటువంటి సముద్రంలో వస్తున్న షిప్పుల్ని ఆపుతాడు, దోచుకుంటారు, లేదా వేధిస్తారు, వెంటాడతారు. ఇద్దరూ దొంగలే అన్నటువంటిది నేను అనేకసార్లు ప్రస్తావించాను. ఇద్దరూ సముద్రపు దొంగలే. సముద్రపు దొంగలు పట్టుకోవడానికి సైన్యాలు పెడతారు, సైన్యమే దొంగలైతే ఎట్లా అన్నటువంటి నేను ప్రస్తావించాను. ఇప్పుడు చివరికి మేము దొంగలమని ఒప్పుకున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మేము సముద్రపు దొంగలమే, వస్తూ క్యూబాని స్వాధీనం చేసుకుంటామేమో అంటూ వాగిన వాగుడు. అమెరికాని చివరికి దొంగని చేసినటువంటి దరిద్రుడు ఎవడన్నా ఉన్నాడంటే ట్రంపేనమాట. నౌకాయాన కంపెనీల మీద ఆంక్షలు విధిస్తాం, అదే సందర్భంలో చర్చలకైనా యుద్ధానికైనా సిద్ధం అంటే మరొకవైపు ఇరాన్. బేసిక్గా ఒకటే, ఇరాన్ చర్చలు చేసి సాధించేదేమీ లేదు, యుద్ధం చేయగలిగే ఓపిక లేదు. నిజంగా ఆ యుద్ధం చేసే ఓపిక ఉంటే అమెరికా ఆగిందని ఇరాన్ ఆగుతుందా? ఇరాన్ దగ్గర యుద్ధం చేసే ఓపిక లేదు. అదే సందర్భంలో అమెరికాకి తీరిక లేదు. ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల ఒరిగేదేమీ లేదు. హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని బయటికి తీసుకొస్తే చాలన్నటువంటిది అమెరికా లక్ష్యం. అందుకోసం ఉంది. ఇద్దరు గంభీర ప్రకటన చేస్తారు. ఇంకొక నెల 2 నెలల పాటు జరిగాక కామ్గా ఎవరి దోవన వాళ్ళు ఎవడి పని ఆడు చేసుకుంటాడు.